రైట్గా డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్ వద్ద యాదవులు వినూత్న నిరసన తెలిపారు. కేబినెట్లో యాదవులకు స్థానం కల్పించాలని కోరుతూ గాంధీ భవన్లోకి గొర్రెలను మేకలను పంపి నిరసన తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వద్ద యాదవుల వినూత్న నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, గాంధీ భవన్ వద్ద ఏదైతే గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వారు ఏదైతే వినూత్నంగా నిరసన తెలిపారు, ఏదైతే గొర్రెలను తీసుకువచ్చి వారైతే ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలిపారు. ఇందులో వీరు ప్రధానంగా ఒక 11 డిమాండ్లతో వీరు గాంధీ భవన్ కు వచ్చారు. సో ఈ 11 డిమాండ్లలో ముఖ్యంగా చూసినట్టయితే కేబినెట్ విస్తరణలో ఏదైతే కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని చెప్పి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం యాదవులు ఎంతో కష్టపడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యాదవుల పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ లో యాదవులకు కూడా స్థానం కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ వారైతే పెట్టారు. అలాగే దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రకటించినటువంటి కార్యవర్గం లిస్ట్ ఏదైతే ఉందో జనరల్ సెక్రటరీస్ అలాగే వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించిన లిస్ట్ లో కూడా యాదవులకు ప్రాధాన్యత కల్పించలేదని చెప్పి కూడా వారు ఇప్పటికే వాపోతున్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కలిసి కూడా వారి తమ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలో యాదవులకు కేవలం ఒక్కరికి మాత్రమే పదవి లభించింది. సో ఈ నేపథ్యంలో యాదవులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి వారు ఇప్పటికే డిసప్పాయింట్ లో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కొన్ని సమావేశాలు ఏదైతే జరగనున్నాయి. సో ఈ రోజు రేపు 2 రోజులు కూడా గాంధీ భవన్ మీనాక్షి నటరాజన్ రానున్నటువంటి నేపథ్యంలో వీరు ఈ వినూత్నమైనటువంటి నిరసన చేయనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 11 డిమాండ్లలో 2వ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రకారం రాష్ట్ర జిల్లా స్థాయి పదవులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా వారి దీంట్లో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో కూడా జనాభా ప్రకారమే భర్తీ చేయాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది. అలాగే 10,000 కోట్లతో యాదవ మరియు కురుమ కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా డిమాండ్స్ కూడా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే 50 సంవత్సరాల నుండిన ప్రతి గొర్రెల కాపరికి 6,000 రూపాయలు పెన్షన్ అందించాలని చెప్పి, అలాగే గొర్రెల కాపర్ల కోసం 10 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటించాలని చెప్పి ఇలాంటి 11 డిమాండ్లతో మీరు గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. అయితే పోలీసులు ఏదైతే ఇప్పటికే పోలీసులు కూడా వారితో ఏదైతే మాట్లాడుతున్నారు. సో ఈ వినూత్నమైన నిరసన ఇక్కడ తెలపడానికి వీల్లేదు. సో ఏమైనా ఉంటే మీరు పార్టీలో మాట్లాడుకోవాల్సిందే అని చెప్పి కూడా పోలీసులతో కూడా ఏదైతే మాట్లాడడం జరిగింది. అయితే ఏదేమైనా వీరు డిమాండ్స్ మాత్రం మరి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అలాగే మీనాక్షి నటరాజన్కి తెలియజేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి వినూత్నమైన నిరసన చేశాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ లో యాదవుల స్థానం లేదు, అలాగే ఏదైతే కార్యవర్గానికి సంబంధించిన అంశంలో కూడా ప్రాధాన్యత తగ్గింది. సో దీంతో పాటు రానున్న కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు, అలాగే గొర్రెలకు కాపర్లకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అలాగే ఎక్స్గ్రీషియాకి సంబంధించిన విషయంపై పూర్తిగా 11 డిమాండ్లతో వీరు గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. వీరి సమస్యలు మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు దృష్టి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీసుకెళ్లారు. ఖచ్చితంగా యాదవ్ పార్టీలో తగిన ప్రాధాన్యత అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఒక హామీ ఇచ్చారు కూడా తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ కూడా దీనిపై మాట్లాడి స్పందించే అవకాశం కూడా ఉంది. చందు, రైట్, థ్యాంక్ యూ.